శివుడు ఖండించిన వినాయకుడి తల ఎక్కడుందో మీకు తెలుసా? గజాసుడి సంహారం తర్వాత శివుడు కైలాసానికి వస్తున్నాడని తెలుసుకున్న పార్వతీదేవి స్నానానికి బయలుదేరుతుంది. ఒక పసుపు ముద్దతో ఒక బాలుడు రూపం చేసి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది. పార్వతీదేవి అలంకారం పూర్తయ్యేంత వరకు లోపలికి ఎవరిని అనుమతించవద్దని ఆ బాలుడిని ప్రవేశ ద్వారం వద్ద ఉంచి పార్వతీదేవి స్నానానికి వెళుతుంది. ఇంతలోనే కైలాసానికి చేరుకున్న శివుడు లోపలికి అనుమతించమని వినాయకుడిని అడుగుతాడు. కానీ వినాయకుడు లోపలికి శివుడిని అనుమతించకపోవడంతో శివుడికి కోపం వచ్చి త్రిశూలంతో వినాయకుడి తలను ఖండిస్తాడు. పార్వతీదేవి తిరిగి వచ్చి చూసేసరికి వినాయకుడు అలా పడి ఉండడం గమనించి ఎంతో రోధిస్తుంది. ఆ తల్లి బాధను చూడలేక శివుడు వినాయకుడికి ఏనుగు తలను పెట్టి పునర్జన్మ ప్రసాదిస్తాడు. అయితే శివుడు ఖండించిన ఆ తల ఇప్పటికీ ఆ ప్రాంతంలో మనకి దర్శనమిస్తుంది. అంతేకాకుండా ఆ తలకు కాపలాగా పరమశివుడే ఉండడం ప్రత్యేకం. ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ లోని భువనేశ్వర్ అనే గ్రామంలో పాతాళ భువనేశ్వర్ అనే ఆలయంలో ఉంది. ఈ తలను దర్శించుకోవాలి అంటే 100 అడుగులు గుహలోనికి దిగితే గణేశుని తల ఇంకా శివలింగం దర్శనమిస్తాయి. కమెంట్స్ లో అందరూ గణపతి బప్పా మోరియా అని చెప్పండి.